కాంగ్రెస్ సర్కారుపై రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో తిరగబడతామని కార్తిక్ రెడ్డి హెచ్చరించారు. ఎవరు ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు పెట్టాలా, వేధించాలా, జైలు పంపాలనే ఒక స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఏదో విధంగా నోరు నొక్కాలన్న ఒక ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీగా మనకు కనపడుతుంది. అది మున్సిపల్ ఇక్కడ మన దగ్గర కూడా అదే స్ట్రాటజీ. ఎందుకు ఉపేందర్ రెడ్డి గారు టార్గెట్ ఎందుకు అయ్యారు? స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ అక్రమ కేసులు, ఏం సాధించాలని అక్రమ కేసులు? ఎవరు ఎక్కువ గట్టిగా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టాలన్న ఒక ఆలోచన మాత్రం ముమ్మాటికి ప్రజలు గుర్తిస్తారు. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు కూడా. ఈడ మణికొండ మున్సిపాలిటీలో ఉపేందర్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి గట్టిగా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న సమస్యల మీద ప్రశ్నిస్తున్నాడు. మాకు న్యాయస్థానాల మీద ముమ్మాటికి నమ్మకం ఉన్నది. అందుకే ఈరోజు బెయిల్ వచ్చింది. దీని స్క్వాష్ పిటిషన్ కూడా కేస్తాం కోర్టులో. ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరున్నా కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. వాస్తవానికి మీ పోరాటం మా మీద కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద కాదు, నియోజకవర్గం సమస్యల మీద చేయండి. ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ గారు మన ప్రాంతానికి ఇచ్చిన మెట్రో కావాలని పోరాటం చేయండి అంటే నేను కేసుల ద్వారా మమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే మా కార్యకర్తలని ఏదో విధంగా భయపెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ముమ్మాటికి ఇవన్నిటిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడతాం. ప్రశ్నించడం తప్పు. ప్రశ్నిస్తే కనుక వారి మీద కక్షపూరితంగా ఇట్లా కేసులు మొత్తం అంతా వాళ్ళు ఏం చెప్పినా వింటూ పోతున్నారు. మనం అది ప్రశ్నించకూడదు. ఎవరమే కానీ పార్కులు అమ్ముకున్నా చూస్తూ నవ్వుతూ ఉండాలి, కమ్యూనిటీ హాల్ కబ్జా చేసినా నవ్వుతూ ఉండాలి. ఏమి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అయితే కనుక అసెస్మెంట్ బై నెంబర్లు వేసేసి హౌస్ నెంబర్లు చేసి అసెస్మెంట్ చేసి పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏ అవినీతి చేసినా చూస్తూ మనం నవ్వుతూ ఓకే చేసుకోండి అనాలి. ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అక్రమ కేసులు. ఇది నడిచే పరిస్థితి మణికొండలో.